హలో అండి, నమస్తే. సంక్రాంతి పండగకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండగకనేమో చామంతులు ఇలా కాసాయండి. కరెక్ట్ సీజన్ పండగకు రెడీ అవుతాయి అన్నమాట చామంతులు. ఇది సోయ కూర అండి. ఇది టమాటాలు, పుదీనా అండి. ఇది పుదీనా, గుండు మల్లి అండి. ఇది గుండి పూలు అంటారు కదా అవి. ఈ తెల్ల చామంతులు. ఇవి వచ్చి ఎల్లుల్లిపాయల మొలకలండి. ఇవన్నీ ఎల్లుల్లిపాయలు. ఇదేమో పసుపు. ఇంకా నాట్యము ఇంకా రాలేదు. ఒక 2-3 నెలలు అవుతుందండి మొలకలు ఎత్తడానికి. బాగా టమాటాలు. ఇది అంజీర్ అండి. ఇది అంజీర్ బాగా గుర్తుకాయ, కానీ లేట్ అవుతుందండి ఇది రావడం. ఇవి చూడండి, చెట్టు నిండు ఉన్నాయి ఇలా టమాటాలు. చూసారా? ఈ సంవత్సరం బాగా కాసినాయండి టమాటాలు. మేము కొనలేదు, అన్నీ టెర్రస్ గార్డెన్లోవే. బోగన్ విల్లీ అండి. ఇది ఇప్పుడే కాస్తున్నాయి. ఇది చెర్రీస్ అన్నమాట. ఇవి చాలా తీయగా స్వీట్గా ఉంటుందండి. నాటు చెర్రీ అంటారు. ఇది చాలా స్వీట్గా ఉంటుంది. బార్బడా చెర్రీస్లోనే కాస్త పులుపు ఉంటుందండి. వంగ ముక్కలు చూసారా? వంకాయలు స్టార్ట్ అయినాయి అన్నమాట. ఇది ఒక వెరైటీ అండి, తీగ బొప్పాయి అన్నమాట. ఇలా కాడలకు వస్తాయి ఇవి. మామూలుగా మన బొప్పాయి అయితే ఈ కాండానికి అతుక్కొని ఉంటాయండి. ఇవి అయితే ఇలా తీగలుగా వస్తాయి అన్నమాట. ఇది వెరైటీ. ఇది కాయ తీసుకొచ్చి కోసి చేసినప్పుడు విత్తనాలు పడి మొలిచిందండి. దానికి తను మొలిచింది, మేము నాటింది కాదు. దానికి తనే మొలిచిందనమాట. బాగా విత్తుగా అవుతుంది. ఇలా తీగలాగా వస్తే దాంట్లో కాయలు వస్తాయి అన్నమాట. గుత్తులు గుత్తులుగా వస్తాయి కాయలు. ఇది ఒక రకం బోగన్ బిల్లి అండి. ఇది రకం సొరపాదు. ఇప్పుడే పిందెలు స్టార్ట్ అయింది. పిందెలు వచ్చినాయి, 2-3 పిందెలు వచ్చినాయి అన్నమాట. అది వంకాయలండి. ఇలా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఫస్ట్ స్టార్టింగ్ అనమాట. ఇది చామంతులు అండి. ఇదో రకం చామంతులు చూడండి. ఇది చామంతి, ఇది చామంతులు. సరే, ఇంకా పసుపు రావాలండి. పసుపు ఇంకా రాలేదు. ఇది మరో మొక్క అండి. ఇది అంజీరు ఇలా కాస్తున్నాయి చూడండి. కానీ నెల పడుతుందండి ఇది పెద్దగా ఈ పండు వచ్చే వరకు. ఇది చిలక ముక్కు అండి. ఇది చిలక ముక్కు, గుండి పూలు. ఇలా తోట మధ్యలో మొక్కలు ఇలా చామంతులు నాటుకుంటే వీటి వాసనకు కాస్త తెగుళ్ళు తక్కువ అవుతాయండి. ఇది పసుపు దోసకాయ అండి. ఇది చెట్టు నుండి పూలు వచ్చినాయి, కాస్తున్నాయి అన్నమాట. ఇప్పుడే పిందెలు. ఇది మరుభం అండి. ఇది చూసినారా? బాగా కాసినాయండి. ఒక మొక్క నాటింది, ఇంత వచ్చిందనమాట. నిండుకు వచ్చేసినాయి. ఇది ధనియాలు ఇప్పుడే అవుతున్నాయండి. అయింది, కోసేసాము, ఇప్పుడు వస్తున్నాయి చూడండి. ఇది చామంతి మొక్కలు ఇవన్నీ. ఇవి లవంగ తులసి అండి. ఇది బీన్స్, పెద్ద బీన్స్, బెంగళూరు బీన్స్ అంటారు కదా, అవన్నీ పైకి వచ్చినాయి. ద్రాక్ష పాదుల్లో కలిసిపోయింది. పెద్ద పెద్ద వస్తాయండి. చిక్కుడు, ఇది రకమైన చిక్కుడు అన్నమాట. అండి ఇవంతా కొత్తిమీర స్టార్ట్ అయింది. ఇది అల్లం ముక్కలు.
ఇది ఇంత చిన్న చెట్టుకే చూడండి నిమ్మకాయలు కోసేసాను నేను మొన్ననే. పిల్లలు వచ్చి పూత కూడా వచ్చిందండి ఇప్పుడు మళ్ళీ. ఇది కమలా, ఇది కోసేసాం మొన్న, మళ్ళీ నెక్స్ట్ సెకండ్ స్టార్ట్ అన్నమాట. ఇది స్టార్ ఫ్రూట్స్ అండి, అయినాయి ఇంకా తయారు కాలేదు, పెద్ద కావాలి ఇంకా. చెట్టు నిండుకుంటున్నాయి చూడండి కొమ్మల్లో స్టార్ ఫ్రూట్స్. ద్రాక్షతో ఈ చెట్టు ద్రాక్ష చెట్టుతో కలిసిపోయింది. ఇలా ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్ అండి, ఒకటే ఒక్కము కాసింది, ఇంకా కాయాల్సింది. చూడండి పిందులతో ఇప్పుడు మళ్ళీ రెండో పూత అన్నమాట. ఇదే సెకండ్ స్ట్రిప్ స్టార్ట్ అయ్యిందండి. ఇది ఫస్ట్ కోసేసాము. ఇది అవకాడో చెట్టు అండి, ఇది ఇవంతా చిలక ముక్కు అనమాట. ఇది ఆల్ స్పైసెస్ అండి, ఇది ఆల్ స్పైసెస్ ముక్క బాగా గుబురుగా ఉన్నింది, మొత్తం కట్ చేసినాము, మళ్ళీ చిగురుస్తుంది. ఇది పాలకూర అండి, ఇది పాలకూర. కొత్తిమీర అండి, 2 కోసేసాము, ఇప్పుడు ఒకటి ఉంది, ఇది కొయ్యాలి, హార్వెస్ట్ చేయాలన్నమాట. ఇది ఆపిల్ మొక్క అండి, ఇది మొత్తం ఉంది, ఇంకా కాపు రాలేదు. ద్రాక్ష అక్కడ ఉంది పైన. మెంతం అండి, ఇది మెంతం చూడండి ఇలా. ఇప్పుడు 2 టబ్బులు కోసేసాము, ఇది 3వ టబ్బు కోస్తున్నాను అనమాట. మళ్ళీ ఇది వాడే వరకు ఇంకోటి రెడీ అవుతుంది. అది అలా నాటుకుంటాం అనమాట, స్టెప్ బై స్టెప్. ఇవన్నీ చిలక మొక్కలు అండి. ఇవి ఇంత టమాటాలు తీసారు, అది టమాటాలు, కరివేపాకు చెట్టు, ఈ గుండె పూలు ఇవే అండి. ఇదే మా చిన్న తోట, చిన్న టూర్ ఇది. ఇంకా కాయలు అవి అయితే పెద్ద మొత్తం చూపిస్తాను. అంతవరకు సెలవు. ఛానల్ని లైక్ చేసి, ఎవరైనా టెర్రస్ గార్డెన్ ప్రేమికులైతే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు మామిడి పూత అండి, ఇలా మడుల్లో నాటి మేము సిమెంట్ మడులు పెద్ద పెద్దవి కట్టించామండి. ఇది ఇందులో మొక్కలు నాటామంట, పెద్దవి మామిడి మొక్కలు. ఇప్పుడు పూత వచ్చి బాగా నిండుకుందండి. ఇది చూసారా, ఈ సంవత్సరమే ఫస్ట్ అనమాట. ఇలా మడుల్లాగా కట్టినాము, మడుల్లాగా కట్టి చేసినాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేయండి ప్లీజ్.